క్రియేట్ అవుతుందా లేదా అని చూస్తామా? ఓయమ్మో! ప్రొడక్షన్ అమ్మ కేస్ ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తాను. మరి ఏం చేస్తాం ఇప్పుడు ఫ్రాడ్‌లో? ముందు ఒక కేస్ అసైన్ చేసుకోవాలి మనం. ఆ! ఫ్రాడ్‌లో ఉన్న హెల్త్ క్లెయిమ్ ఒకటి అసైన్ చేసుకోవాలి. ఏదో ఒకటి ఏదో తీసుకొని హెల్త్ క్లెయిమ్ ఏదన్నా. ఏదో ఒకటి కాదు. ఆ! ఏఎస్2 క్యూహెచ్‌పి క్యూనో ఏదో ఉంటది ఒక క్యూ. ఆ క్యూ నుంచి ఆహ్, హోల్డ్‌లు అవి చూసుకొని సంథింగ్ ఏదో అవి చూసుకొని ఒక కేస్ అసైన్ చేసుకోవాలి మనం. ఆ! అది ఐబీపీ రోజు ఇప్పుడు నైట్ ఉంటది కదా! ఈవినింగ్‌కో, ఆఫ్టర్‌నూన్ అట్లా ఒకసారి అసైన్ చేసుకుంటా నేను. ఆ! చేసుకొని ఆ కేస్‌తో మీరు యూ షుడ్ బి ఏబుల్ టు క్రియేట్ క్లయింట్ లెటర్ అండ్ కన్వర్జెన్స్ క్లయింట్ లెటర్ ఉంటాయి చూడండి. అది ఆ కేస్‌తో చేయాలన్నమాట. అండ్ వాటిని సేవ్ చేయొద్దు. క్లోజ్ చేసేస్తాం. క్యాన్సిల్ చేసేస్తాం. ఓకే. ఎఫ్‌ఈపీ ఏం ముట్టుకోం ప్రొడక్షన్ మనం. ఓన్లీ కన్వర్జెన్స్. అర్థం కాలే మీరేమన్నారు? అంటే ఇప్పుడు ఏంటి ఎఫ్‌ఈపీ కన్వర్జెన్స్ అవన్నీ ఉంటాయి కదా! అహా! ఇప్పుడు నాకది ఎఫ్‌ఈపీ కాదు. కాదు. వేరేది. వేరే హ్మ్. కన్వర్జెన్స్. ఓకే. సో, ఏ టెస్ట్ కేస్ అంటే మనం అదే క్లయింట్ లెటరు అది రెగ్యులర్ క్లయింట్ లెటర్ ఒకటి. ఆ! ఇంకోటి మీరు చేసిన కన్వర్జెన్స్ ఉంటాయి చూడండి. మీకున్న యాక్సెస్‌ది 1, 2, 3, 4, 5, 6, 7, అవును. 8, 9. ఆ! 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 అదొకటి. అదొకటి సేమ్. క్వెస్ట్‌యూఎల్‌లోనేమో జస్ట్ కొన్ని డేస్‌తో సెర్చ్ పెట్టి నాకు వేరే యాక్సెస్ లేదు కాబట్టి నేను ఒక రకంగా చేస్తా. ఆ! యాక్సెస్ ఉన్న వాళ్ళు ఇంకో రకంగా చేస్తారు. జస్ట్ నేనైతే కొన్ని డేస్‌తో సెర్చ్ పెట్టి ఒక కేస్ వితౌట్ ఎర్రర్స్ ఓపెన్ అవుతుందని చూయించడం. 1, 2 కేసెస్ ఏమన్నా అంతే. ఓకే. దాన్ని సో, స్క్రీన్ షాట్స్ అని తీయాలి కదా స్వాతి మనము? ఆ స్క్రీన్ షాట్స్ తీయాలి. యాహ్! నాకొక్కసారి అది పింగ్ చేస్తారా? దానిదేమన్నా యూజర్ స్టోరీ కానీ, టెస్ట్ కేస్ నంబర్ యూజర్ కానీ? స్టోరీ ఏమి ఉండదు. మరి అవి డిలీట్ అన్నీ చేసేస్తాం. ఎక్కడ సబ్మిట్ చేస్తాము? మనం డిఫాల్ట్‌గా ఎవ్రీ టైమ్ చేసేసుకోవడమే అవి. అహా! ఆ ఎవిడెన్సెస్ అన్నీ ఎక్కడ సబ్మిట్ చేస్తాం మనము? ఎక్కడో ఉంటది చాట్ మీ షేర్ పాయింట్‌లో ఎళ్లి ఇట్లా కొట్టుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్, నెక్స్ట్, నెక్స్ట్. అక్కడో దగ్గర దొరుకుతది మీకు ఐబీపీ అని. ఓకే. ఓకే. సో, చూస్తే అర్థమవుతది గదా! సో, హ్మ్. నేను ఇయ్యే చేయాల్సుంటది క్వెస్ట్‌లో అయితే. సో, మన ఇప్పుడు కట్టాలి పేరుకి నాకు తెలీదు. ఆ! కాదు. ఇప్పటికైతే అదన్నారు నాకు తెలీదు. సర్లే ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కదా! అప్పటికి. హ్మ్. ముందే 1, 2 టైమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయించుకుంటే. హ్మ్. హ్మ్.